సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్లో గల్లంతై యువకులు మృతి చెందారు. డ్యాంలో ఈతకు వెళ్లిన 7 యువకుల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. 2 క్షేమంగా బయటపడ్డారు. యువకులు హైదరాబాద్, ముషీరాబాద్ వాసులుగా గుర్తించారు. మృతులు ధనుష్, లోహిత్, ధనేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. మృతుల్లో 3 మైనర్లు ఉన్నారు. మురుగంక్, ఎండి ఇబ్రహీం క్షేమంగా బయటపడ్డారు. సెలవులు కావడంతో డ్యాం సందర్శనకు వెళ్లిన యువకులు ఈత కొట్టేందుకు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయారు. యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. మరింత సమాచారం శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్, యువకుల గల్లంతుపై అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ లో ఈరోజు హైదరాబాద్ నుండి 7 విద్యార్థులు టూర్ కోసం వచ్చి ఆ కొండపోచమ్మ సాగర్ లో స్నానం చేస్తూ అక్కడ జారిపడి గల్లంతయ్యారు. వీరిలో 5 అక్కడికక్కడ ఆ నీళ్ళలోనే మునిగిపోయి మృతి చెందిన పరిస్థితిని ప్రస్తుతం దాంట్లో అంటే 7లో 5 అక్కడే చనిపోయారు. 2 మాత్రం ఈదుకుంటూ ఆ ఒడ్డుకు చేరుకున్నారు. సో వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కావచ్చు, స్థానికులు అక్కడికి చేరుకొని వారిని మిగిలిన ఎవరైతే 5 మృతదేహాలను తెలిసించే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా కూడా హైదరాబాద్ లోని ముషీరాబాద్ చెందినవారు. 2 వీలర్స్ పైన సెలవులు రావడంతో వీరంతా కూడా కలిసి సరదాగా హైదరాబాద్ సమీపంలో ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే కొండపోచమ్మ సాగర్ లో చూసేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ చూసిన తర్వాత అక్కడ సెల్ఫీలు దిగుతూ ఆ నీళ్ళ అంచులో కొంతసేపు ఆడిన విజువల్స్ కూడా ప్రస్తుతం ఉన్నాయి. వారు ఈ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. సో ఈ సందర్భంలోనే వారంతా కూడా కొంత లోతుకు వెళ్లాలన్న ఆలోచనతో ఒకరినొకరు వెళ్ళిన సందర్భంలో జారి నీళ్ళలో పడడము, ఒకరినొకరు కాపాడబోయి ఒకరి చేతి ఒకరు పట్టుకొని మొత్తం 7 విద్యార్థులు కూడా నీళ్ళలో జారిపడ్డారు. సో ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా వీళ్ళు 5 అక్కడి ఆ నీళ్ళలోనే మునిగి గల్లంతయ్యారు. ఈ కొండపోచమ్మ సాగర్ పూర్తిగా ముంపు గ్రామాలు కావచ్చు, రీసెంట్ గా దాదాపు ఈ ముంపు గ్రామాల్లో నీరు నింపిన ప్రాంతం కావడం, ఎక్కడ ఏ గుంత ఉందో పూర్తిగా తెలియని పరిస్థితి. సో రైలింగ్ కు నీళ్ళింకా కొంత రైలింగ్ వద్ద కానీ అంచులు అంటే కొండపోచమ్మ సాగర్ కట్టకు కొంత దూరంగానే నీళ్లు ఉన్నాయి. అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడ నీళ్ళలో దిగి వారంతా కూడా సెల్ఫీలు దిగుతూ జారిపడి ప్రమాదవశాత్తు జారిపడి ఒకరినొకరు కాపాడే ప్రయత్నం జరిగింది. సో వీరంతా 5 చనిపోయడం అంతా కూడా 20 లోపు అంటే మొత్తం ఇంటర్ చదివే విద్యార్థులు ఆ లోపే విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే 20 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉన్నారు. ధనుష్ 20 సంవత్సరాలు, ఆయన ఫోటో స్టూడియో ఉందని చెప్తున్నారు. సో లోహిత్ విద్యార్థి, ధనేశ్వర్ కూడా స్టూడెంట్ అని చెప్తున్నారు. ఆయన 17 సంవత్సరాలు. వారి తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. సాహిల్ 19 సంవత్సరాలు, జాతిన్ 17 సంవత్సరాలు. సో ఎవరైతే ఒడ్డుకు చేరుకున్నారో మురుగంక్, ఇబ్రహీం వీరు సమాచారం మేరకే తల్లిదండ్రులు కావచ్చు వారంతా చేరుకున్నారు. వారి వీడియోలు కూడా వారి స్టాటస్ లో కావచ్చు, ఫోన్ వాట్సాప్ స్టాటస్ లో కావచ్చు, వారి వీడియోలు చూసి కూడా చాలా మంది అంటే ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. అంటే వారంతా కూడా 2 వీలర్స్ పైన సరదాగా కొండపోచమ్మ సాగర్ లో సరదాగా గడిపేందుకు వచ్చి ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో వారంతా కూడా అక్కడికిక్కడ మృతి చెందారు. సో ప్రస్తుతం వారి మృతదేహాలు వెతికే ప్రయత్నంలో పోలీసులు కావచ్చు గజయితలను పిలిపిస్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి అధికారులను గజయితగాల ద్వారా మృతదేహాలు వెలికి తీసే ప్రయత్నం చేయాలని, మరోవైపు ఈ కొండపోచమ్మ సాగర్ చుట్టూ కూడా ఏదైతే సెక్యూరిటీ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ హాలిడేస్ వచ్చిన సందర్భాల్లో ఎక్కువగా ఇక్కడికి హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు, చూడడానికి వస్తుంటారు. సో కొంతమంది అత్యుత్సాహంతో నీళ్ళలకు వెళ్లే ప్రయత్నంలోనే ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రంగనాయక సాగర్ లో కావచ్చు, సిద్దిపేట జిల్లా హైదరాబాద్ కు ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్, వీటి ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి చాలా మంది యూత్ కావచ్చు పర్యాటకులు వస్తున్న సందర్భంలో అయితే కొంత అత్యుత్సాహంతో నీళ్ల వద్దకు చేరి ఫోటోలు దిగడము, ఈ నేపథ్యంలోనే జారి పడుతుండడము, ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో కొంత పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వారి ఎవరైతే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఆ యువకుల తల్లిదండ్రులు అక్కడ చేరుకుంటున్నారు. మిగిలిన అయితే 5 మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు కావచ్చు గజయితగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అపర్ణ.